ఏళ్ల తరబడి కష్టపడతారు. చిన్న చిన్న అవసరాలు వదిలేస్తారు. ఎన్నో సార్లు కలలు కూడా వాయిదా అన్నీ ఒక ఇంటి కోసమే. కొంతమంది ఈజీగా కట్టుకున్నా కూడా ఇంకొంతమంది వాళ్ళ శ్రమకు మించి కష్టపడి మరీ కట్టుకుంటారు. అలా కట్టుకున్న ఇంటికే ఒక చిన్న క్యాటరింగ్ ఈ రోజు. అలా క్యాటరింగ్ లో సర్వింగ్ నడుస్తున్న టైంలో ఆ బ్రదర్ వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి వచ్చి, నా కొడుకు ఈ రోజు మీ ఫుడ్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాడు. వచ్చిన గెస్టులందరూ ఫుడ్ ను మెచ్చుకుంటుంటే వాడి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. సంవత్సరాల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ త్యాగం చేసుకుంటూ కష్టపడి ఇది కట్టుకున్నాడు. ఈ రోజు నా ఫ్యామిలీ హ్యాపీ, నా కొడుకు హ్యాపీ, అదంతా మీ వల్లే అని చెప్పి. ఇందులో అలా ఏముండదండి, అది మీరు మా మీద పెట్టుకున్న నమ్మకమే, అదే మా బాధ్యత కూడా. అప్పుడు అర్థమైంది, క్యాటరింగ్ అంటే మనం చేసేది క్యాటరింగ్ మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీకి హోప్ సర్వ్ చేస్తున్నామని. అందుకే ఆహార ఇచ్చ ఈజ్ ఈక్వల్ టు మెమరీస్ కి టేస్ట్ మేకర్. వీ సర్వ్ ఫుడ్, బట్ మోర్ దెన్ దట్ వీ సర్వ్ ఎమోషన్స్ ఆల్సో. ఆహార ఇచ్చ అంటే టేస్ట్ లో ఫైర్, సర్వీస్ లో ప్యాషన్, ట్రస్ట్ లో డెడికేషన్. మనకుండే కస్టమర్స్ లో 70-80% కస్టమర్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటేనే అర్థం చేసుకోండి. ఫుడ్ సర్వీస్ బాగోకపోతే ఎవరు మళ్ళీ మళ్ళీ క్యాటరింగ్ ఇవ్వరు కదా. మరి ఇంకా ఎందుకు వెయిటింగ్? ఈ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ చేసి ఒక్క క్యాటరింగ్ ఇవ్వండి. తర్వాత 10 క్యాటరింగ్లు మీరు మాకే ఇచ్చేలా చేసుకునే బాధ్యత మాది. ఉంటాను.